ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి విషయంలో కొంతమందికి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. దీనికి కుజదోషమే కారణం అంటారా? అలానే కొంచెం కాలసర్ప దోషం అంటూ ఉంటారు. అసలు ఏది కారణమై ఉండొచ్చండి? వివాహం జరగకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. కుజదోషం అన్నది బాగా పాపులర్ అయిపోయింది. అవును, కాలసర్ప దోషం అనేది చాలా పాపులర్ చేయిస్తున్నాం వాళ్ళందరూ కలిసి. ఏంటంటే కుజదోషం ఉంది కాబట్టి పెళ్లి కావట్లేదు అని చెప్పి. అసలు వివాహానికన్నా ముందే కొన్ని సంస్కారాలు ఉంటాయి వీళ్ళకి. బయట పుట్టగానే జాతకం చూడగానే తెలిసిపోతుంది ఈ అబ్బాయికి ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎందుకు ఏ సమయంలో ఏ దోషం యాక్టివేట్ అవుతుంది, దాన్ని ఎలా నిర్మూలన చేయాలి అనే ఒక భావన మనం అస్ట్రాలజీ దగ్గర తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఏదో యుక్త వయసు రాగానే పెళ్లి వయసు రాగానే అప్పుడు చూద్దాం జాతకము, అప్పుడే చేద్దామని కాదు. బేసిక్ ఇవన్నీ చూడాలి. చూసినప్పుడు అన్నిటి మొట్టమొదటి జాతకంలో మనకు కనబడేది చూడగానే అంటే పూర్వజన్మ నుండి ఏం తీసుకొచ్చాడు ఈయన. పుణ్యం తెచ్చాడా, పాపం తెచ్చాడా, లేదా నష్టాన్ని తెచ్చాడా, లాభాన్ని తెచ్చాడా. కొందరు పుట్టగానే లాభం యోగించింది అంటాం, మన ఇంట్లో అన్ని కలిసి వచ్చింది అంటాం. వీడు పుట్టగానే మనకు అన్ని పోయారా అంటాం. ఏం తీసుకుని వచ్చాడు, అబ్బాయి బాలరిష్టాలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఈవెన్ దోషాలలో పితృదోషాలు ఏమైనా తెచ్చాడా, మాతృదోషాలు తెచ్చాడా, నాగదోషాలు తెచ్చాడా, కాలసర్ప దోషం తెచ్చుకున్నాడా, దోషాలు. ఈ దోషాలు తెచ్చుకున్నప్పుడు ఇది ఎక్కడ ఏ భావంలో జరుగుతున్నాయి, ఏ భావంలో జరిగితే ఆ భావం నలిఫై అయిపోతుంది. నలిఫై అవ్వడం అంటే ఆ భావం ఇంక పనికి ఎక్కడ పోతుంది. ఈ కాలసర్ప దోషం అనేది సప్తమ భావంలో జరుగుతుంటే డెఫినెట్గా వాడు వివాహానికి ఆటంకం కలుగుతుంది. అలాగే పితృదోషాలు, మాతృదోషాలు ఏదో జరుగుతున్నప్పుడు అంటే పితృదోషం అంటే ఈ పిల్లవాడి తండ్రి కంటే తండ్రికి ముందు నుండి వస్తున్న దోషాలు అవి. అంటే వంశపారంపర్యంగా ఏదో మనం ఆస్తి అడుగుతాం కదా, పుట్టగానే కొడుక్కి రాసి ఇవ్వండి అంటాం కదా. ఏమని వంశపారంపర్యంగా ఆస్తిని, తాతగారు ఆస్తిని, మన పూర్వీకులు సంపాదించిన ఇల్లు వాకిలి మాకు వస్తాయని రాసుకుంటాం. మనం చాలా కాన్ఫిడెంట్గా రాసేసుకుంటాం. మరి దోషాలు కూడా రాసుకోవాలి మనం వాడితో పాటు. ఇది యోగం అని కూడా దోషం అది. సో ఇలా మనం తెలియకుండా జాతకంలో కనబడతాయి. అదేం చేసి వంశాన్ని నిలబెట్టకుండా బలహీనపరుస్తాయి, అంటే వంశం ఎదగకుండా ఆపేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, కొడుకు పుట్టాడు, కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. వాళ్ళ నాన్నగారు అంటే తాతగారి కొడుకు మనవడు తాతకి మధ్యన సంబంధం ఇది. మరి తండ్రితో కాదు, మనవడు పుట్టిన మనవడికిను తాతకి మధ్య సంబంధం. తాత దగ్గర నుండి ఉంది వంశపారంపర్యంగా ఉన్న పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అది ఉంటే ఆ దోషం ఉండకుండా ఈ కొడుక్కి వివాహం జరగకుండా, వంశాన్ని మళ్ళా పునరుద్ధరణ చేయకుండా, వంశాన్ని అధిగమించకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. అంటే దోషాలు ఎక్కువగా ఫ్యామిలీ పరంగానే వస్తాయండి, లేకపోతే అతను చేసుకున్న ఫ్యామిలీ పరంగా వస్తాయి. కొన్ని దోషాలు ఉంటాయి, పితృదోషాలు వస్తాయి. తండ్రికి తాతకి చేయవలసిన సంస్కారాలు కొన్ని చేయకపోతే ఆత్మ శాంతించక పితృదోషాలు కొన్ని వస్తుంటాయి, మాతృదోషాలు వస్తుంటాయి, సర్పదోషాలు వస్తుంటాయి. నీకు తెలియకపోవచ్చు, మీ నాన్నగారు ఉన్నారు, మీ తాతగారు ఉన్నారు, ఆయన ఏ పొలంలో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆయనకు 50 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో ఎన్ని పాములు కొట్టాడో, ఎన్ని పాములు చంపాడో మనకు తెలియదు. పొలం చేస్తున్నప్పుడు ఎన్నో పాములు అడ్డం పడితే కర్రతో కొట్టి ఉండొచ్చు, చంపచ్చు. అందులో సర్పంలో 4 దేవతలు ఉండొచ్చు. ఏముందలే పొలం రైతుని నేను చేసాను అనుకుంటాడు. దానికి కొన్ని సంస్కారాలు చేసుకోవాలి అలా జరిగేటప్పుడు. ఇప్పటికీ మన ఆచారం ఏంటంటే ఎక్కడో తెలుసో తెలియక ఒక నాగుపాముకైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా ఆ పామును తీసుకొని వచ్చి గొయ్యి తీసి పాతిపెట్టి సంస్కారం చేసి మన వాళ్ళు దాన్ని దహన సంస్కారాలు చేస్తారు. చక్కగా నాగుపాము చేస్తారు, మనం చూస్తున్నాం. ఆచారం ఉంది ఇప్పటికీ. ఎందుకు ఈ దోషం అనేది ఫర్దర్గా వెళ్ళకూడదు ఎవరికి. అలాంటిది ఈ రైతుగా ఉన్నప్పుడు, వ్యవసాయంలో ఉన్నప్పుడు ఎన్నో పనులు జరుగుతుంటాయి. ఆ సర్పదోషాలు ఏమవుతుంది, ఆ తండ్రికి తెలియదు, తాత చేసి ఉంటాడు, అది తండ్రి వరకు వస్తుంది, తండ్రి దగ్గర నుండి మనవాడికి వస్తుంది, అంటే మనవాడు కొడుకు వస్తుంది. ఇక రావడం అంతా సర్పదోషం వలన వీడికి ఎదగడానికి. ఎదగపోవడానికి 10 రకాలుగా ఎదగలవు. ఒకటి ఉద్యోగం సరిగ్గా పడక, అలాగే వివాహం జరగక, అలాగా తోడుగా అన్నదమ్ములు లేక, వయసు 30 దాటినా సరే 30 తర్వాత కూడా 35 అయినా కూడా అనుకూలమైన ఎస్టాబ్లిష్మెంట్ అవ్వక. ఎందుకంటే ఆ పీడనం, ఆత్మ అనేది పీడనం అనేది చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పటికీ మన వాళ్ళు శారీరకంగా చేయలేని పనులు ఆత్మ చేస్తుంటారు. సో అలా ఈ పీడనంతో ఏంటంటే ఎదుగుదల లేకుండా చేసేస్తాం. ఇవి జాతకాలు కనబడతాయి. ఇది పుట్టగానే ఇవన్నీ కనబడితే చూడొచ్చు మనం ఇవన్నీ. అదేదో పెళ్లి ముందు చూడాలని రూల్ ఏం లేదు, ముందు చూసినా మనం చక్కగా కనబడతాయి ఇవన్నీ. అంటే కుజదోషం అనేది ఎక్కువగా వివాహానికే వర్తిస్తుందా అండి, లేకపోతే ఇతర సమస్యలు? అక్కడికే వస్తున్నాను. అంతసేపు పెళ్లి నీ పెళ్ళైంది లేదా చెప్పు అవలేదు. అది అందుకోసం నా గురించి అడుగుతున్నా ఎక్కువగా.
పెళ్లి కంటే ముందు బోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ కుజ దోషం కూడా పుట్టగానే కనబడుతుంది, రకరకాలుగా ఏడిపిస్తుంది. మనిషికి పెళ్లికి కావాల్సిన బలాన్ని ఇవ్వకుండా కూడా ఏడిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను పుట్టగా నా కాలుకి ఏదో దెబ్బ తగిలింది, ఓ మచ్చ తగిలింది, నేను సరిగ్గా నడవట్లేదు, నాకు పెళ్లి జరుగుతుందా? నువ్వు వెంటనే చేసుకుంటావు ఎవరినైనా అలా ఉన్నవాడిని? చేసుకో. ఏం చేస్తావు? కాళ్ళు నొప్పుకుంటే మనకెందుకు అలాంటి వాడిని చేసుకోవాలి? మంచిగా నడిచేవాడు, పరిగెట్టేవాడు, జిమ్కి వెళ్ళేవాడు, అలాంటి వాడు కావాలనుకుంటాం, అవునా కదా? అంటే ఏమైంది, పుట్టగానే జరిగిన దోషం ఏదైతే కాలుకి దెబ్బ తగిలి చూసావా, అది కుజుడు చేశాడు. కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఉంటాం, అన్ని కోట్లు ఉంటే ఆస్తి, మనం చేసుకో. చిన్న పిసరు ఉంటుంది తేడా, చేసుకో. ఎందుకు చేసుకోమంటే పుట్టుకతోనే కుజుడు చేసిన పని అది. కుజుడు చేసే దోషాలు ఒక రకంగా ఉంటాయి, శని చేసేది ఒకలా ఉంటాయి, కాలసర్ప దోషాలు ఒకలా ఉంటాయి, అలాగే నాగదోషాలు ఒక రకంగా ఉంటాయి. సో పుట్టగానే మనం తెలిసిపోతుంది వీడు ఏ దోషంతోనే పుట్టాడు అని. సో మనం ఏంటి, అప్పుడు మనం చెక్ చేయాలి. యుక్త వయసు రాగానే మనం ఆలోచించి మనం కుజుడు అప్పుడు యాక్టివేట్ అవుతున్నాడు అనుకుంటాం. శారీరకంగా మానసికంగా కుజుడు చేయవలసింది ఏదో ఒకటి చేస్తూనే వస్తాడు. అల్టిమేట్లీ కుజదోషం అన్నది వివాహం సమయంలో బాగా కనబడుతుంది, చూసుకుంటాం. పెళ్లి చేస్తున్నాం అంటే కుజుడు ఎక్కడ ఉన్నాడని చూస్తాం. ఎందుకంటే అల్టిమేట్ వివాహ బంధానికి కంట్రోల్ చేసేది కుజుడు అక్కడ. సో వాడు ఉండే ప్లేస్ని బట్టి ఈ ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూసుకుని, ఒకవేళ మ్యాచ్ కాకపోతే మనం ఖచ్చితంగా దాన్ని తీసుకోకుండా పక్కన పెడదాం. ఒకవేళ మ్యాచ్ అయిందంటే ఒక ఇద్దరికి దోషాలు ఉన్నాయి, యోగ కింద భావిస్తాం. అందులో ఒకరికి దోషం ఉంది, ఒకరికి లేదు, చేయడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే దానివల్ల దాని ప్రభావం రెండో వాడి మీద పడుతుంది. కాబట్టి ఈ కుజదోషం యాక్టివ్ అయ్యేది మాత్రం వివాహం అనే ఆలోచన మొదలుపెట్టినప్పటి నుండి వివాహం అయిన తర్వాత ఈ కుజదోషం మనకు కనిపిస్తుంది. అంటే ఈ కుజదోషం ఎక్కువ తక్కువ అంటూ ఉంటుందండి, అందరికి ఒకేలాగా ఉంటుందంటారు? ఎందుకు ఎక్కువ తక్కువ ఉంటుందమ్మా, ఖచ్చితంగా దోషాలు అంతా ఒకలా చేయరుగా. సో ఈ కుజదోషం అనేది ఎక్కువ తక్కువ అంటే ఉండే స్థానాన్ని బట్టి ప్రభావితమై ఉంటుంది. ఎక్కడైతే దోషం ఉందో ఆ భావాన్ని పాడు చేస్తాడు. కుజుడు పంచమలో ఉన్నాడు, పంచమ భావాన్ని, పంచమంలో ఏం జరుగుతుంది? పంచంలో మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు, అలాగే సంతాన స్థానం, మంత్రస్థానము, మోక్షస్థానం కూడా పంచమం అంటాం. సో పంచమ స్థానంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే సంతానానికి దోషం వస్తుంది అంటాడు. నీకు పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు, సంతాన దోషం ఉన్నాడు, నీకు పెళ్ళి ఎలా జరగాలి? ముందు పెళ్లి జరిగినా సత్సంతానం జరగాలి కదా. సత్సంతానం జరిగిందా మనం మోక్షం ఇవ్వాలి కదా. మోక్షం ఇవ్వాలంటే ఏంటి? మగ పిల్లలు పెట్టి వాడు పెద్దవాడి మన తలకొరువు పెడితే మనం మోక్షం వచ్చినట్టు. తలకొరువు అంటే అర్థమైందా? చేస్తే శరీరానికి మోక్షం ఇవ్వాలంటే సుపుత్రుడై పుట్టిండి మన తలకొరువు పెట్టాలి. పుట్టినవాడు కూడా, కొడుకు ఉన్నవాడు కూడా మనకు అప్పుడు పెట్టాలి, వాడి బుద్ధి పుట్టాలి. దాని సత్సంతానం అంటారు. ఈ కాలంలో వాడు పుట్టాడు, ఆలోచించాలి, నేను చేయాలి నాన్నగారికి, ఆ సంస్కారం ఆలోచించాలి. ఆలోచించకపోతే మన కోవిడ్లో పోయినట్టు లక్షలు పోతాయి. ఎవరికి పెట్టే తలకొరువు? ఎవరికి లేదు, పెట్టలేదు. అంటే కర్మ సిద్ధాంతం. అవన్నీ దోషాలే కదా. నెక్స్ట్ జనరేషన్ వీడు పెట్టలేదు, అవ్వలేదు, తర్వాత వీడు మర్చిపోతాడు, విదేశాలకు వెళ్ళిపోతాడు చదువులకి, ఇంకా అదే అలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ యొక్క తిథి నాడు ఇంకేవో చేయకూడని పనులన్నీ చేస్తాడు, అది కూడా పితృదోషమే. తెలిసి కొంచెం తెలియక. అంచేత ఇవన్నీ దోషాలు కాకుండా కుజ దోషము ఇవన్నీ చాలా పరిశీలించాలి. ఇది ఒక పెద్ద గ్రంథము, పెద్ద సబ్జెక్ట్. ఇది పరిశీలించి వివరంగా వివాహం చేసేటప్పుడు ఇలాగా ఒక 4th జనరేషన్ వరకు, అంటే 4 తరాల ముందు వరకు ఎలా ఉన్నారు ఫ్యామిలీని చూడాలి, ఇటు 4 తరాలు చూడాలంటారు. అలా చూసినప్పుడు అంటే ఈ దోషం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, ఉందా లేదా, వీళ్ళ తండ్రికి వరకు ఉందా, తండ్రికి ఉంటే ఈ దోషం ఎలా చూపించింది, వంశం ఉందా లేదా, వంశంలో కొడుకులు ఉన్నారా, కూతుర్లు ఉన్నారా, అందరికి వివాహం చక్కగా జరిగిందా లేదా, అందరూ సుఖశాంతులతో ఉన్నారా లేదా అని 4 జనరేషన్ ముందు నుండి చూసుకుంటూ వస్తారు వివాహం సంబంధం చూసేటప్పుడు. మా దాంట్లో మరి మీ దాంట్లో మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా సద్బ్రాహ్మణంలో ఇది మాత్రం ఖచ్చితంగా చూస్తారు. 4 తరం వరకు చూసుకుంటారు. అలాగే ఈ అబ్బాయి తరఫున 4 తరాలు చూస్తారు. చూసి ఎలాగుంది, ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఎవరికైనా ఏదైనా దోషాలు ఉన్నాయా, అది పిల్లలకి మళ్ళీ వస్తుందా రాదా, అది చూస్తారు. ఆ దోషాలు చూసిన దాన్ని బట్టి జాతకంలో కొంతవరకు ఎంత ప్రభావితమైంది కుజదోషం, 10% ఉందా, 20% ఉందా, 100% ఉందా అని చెక్ చేసి ఆ అమ్మాయి దాంట్లో కూడా దోషం అంతవరకు చూస్తాం. ఉండి దాన్ని బట్టి 2 కలిస్తే వివాహం చేస్తాం, కలవనప్పుడు వివాహం చేయం. అంటే పరిహారం కూడా జాతకం ప్రకారంగానే చేపించుకోవాలండి ఒకవేళ? అవునండి, పరిహారం చేయాలి. దాని రకరకాల పూజలు అనేవి ఉంటాయి. ఈ అంత పూజ ద్వారా అవుతుంది, కొన్ని రత్నాల ద్వారా అవుతాయి. నీ కుజదోషం విపరీతంగా ఉంది, అగ్నితత్వం గలవాడు కుజుడు, ఆ వేడిని తగ్గించాలి, గురు బలం పెంచడం ప్రయత్నం చేస్తాం ఒక్కొక్కసారి. అవి రత్నం ద్వారా. నీకు కుజుడు నీచపడ్డాడు జాతకంలో, కర్కాటకంలో నీచపడ్డాడు. కర్కాటకంలో యోగించేవాడు ఎవడు అంటే బృహస్పతి, గురుడు. సో కనకపుష్య రాగం పెడదాం, పెడితే కుజుడు యొక్క వేడి తగ్గుతుందంటాం. ఇప్పుడు హీట్ని తగ్గించడానికి నీళ్లు వేయాలి కదమ్మా.
అంతేగాని ఆయిల్ గ్యాస్ కొట్టాం కదా మీద, ఉమ్, నీళ్ళు వేస్తే మంట తగ్గుతుందని. అలాగే ఈ అగ్నితత్వంలో కుజుని చల్లార్చాలంటే చల్లగా ఏదో పడాలి. ఉమ్, ఒక చంద్రుడి యొక్క ప్రభావం కానీ గురువు ప్రభావం పడితే చల్లబడుతుంది. చంద్రుడితో కలిస్తే చంద్రమంగళ యోగం అవుతుంది, గురువుతో కలిస్తే గురుమంగళ యోగం అవుతుంది. యోగంకి మారిపోతాడు కుజుడు, దోషినుడు యోగంకి మారిపోతాడు. అంచేత కర్కాటకంలో నీచబడ్డాడు మీ కుజుడు అనుకుంటే వెంటనే గురుబలం పెంచడానికి ప్రయత్నం చేస్తాం. కనక పుష్యరాగం పెట్టుకోమంటాం, ఎల్లో సఫైర్ పెట్టుకోమంటాం. పెట్టుకుంటే దీని ప్రభావం తగ్గుతుంది. గురువు యొక్క మంత్ర సాధన చేయమని చెప్తాం. సో దట్ న్యూట్రల్గా ఉంటుంది. ఇలా రకరకాల రెమెడీస్ ఉంటాయి. ఏ రెమెడీ అయినా సొంతంగా చేసుకోకూడదు. జాతకం ఆస్ట్రాలజర్ని కలవాలి, కన్సల్ట్ చేయాలి, వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. ఏం చేయాలి, ఎటువంటి రత్నం పెట్టాలి చెప్తాం, ఎటువంటి పూజ చేయాలి చెప్తాం. దాన్ని ప్రాపర్గా చేసుకుంటూ పోవాలి. అప్పుడు డెఫినెట్గా దాని యొక్క రిలీఫ్ ఉంటుంది, మీకు యోగం కూడా జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభం బియాత్.